కాక వచ్చాడే అదరగొట్టి పోయాడే అన్నట్టే ఉంటది వ్యవహారం కాకడే. ఎవరు సీరియస్ గా తీసుకోరు గాని కెవ్వు కేక అన్నట్టే ఉంటాయి ఈ కాక మాటలు. కాక రేపే మాటలు మాట్లాడతాడు కాక. అగో అంటనే ఉండా రానే వచ్చిండు. నమస్తే నేపాల్ కాక. సూత్తా అంటే ఏదో పెద్ద ముచ్చట్నే పట్టుకొచ్చినట్టున్నావు కదా, ఏందే కథ? ప్రపోజ్ చేశాను. ఏంది ప్రపోజ్ చేసినావా? ఈ వయసు లెవెల్కే ప్రపోజ్ చేసినావు? తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి సుదర్శన్ రెడ్డి గారిని దేశానికి వైస్ ప్రెసిడెంట్ చేయాలని నామినేట్ చేశారు. ఈరోజు సెప్టెంబర్ 9th ఎలక్షన్. అవు చేసిండ్రు. అయితే సూటిగా చెప్తున్నాను, ఒక బీసీ సీనియర్ మోస్ట్ లీడర్ అయిన హనుమంతరావు గారిని ఎందుకు నామినేట్ చేయలేదు? సీనియర్ బీసీ నేత ఎప్పటి సందో పార్టీని నమ్ముకోనున్న విహెచ్ కాకను ఉపరాష్ట్రపతి పదవికి ఎందుకు నామినేట్ చేయనట్టు? ఎందుకు చేయనట్టే కాక? నువ్వేమంటున్నావు అది చెప్పరాదు ముందు. 42% బీసీలు ఉన్నారని 50 నుంచి తగ్గించి మేము బీసీల కొరకు పోరాటం చేస్తామని పెద్ద కబుర్లు ఆడుతున్నారు ఈ కాంగ్రెస్ పార్టీ. నిజమేనే కాక, భలే ముచ్చట లేవదీసినావు. పైన పటారం లోన లోటారం చెయ్యి పాటోళ్లను ఏడు దొరకబట్టాలను కరస్తాన్ని దొరకబట్టినావు. 55 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ దేశంలో ఏలింది. 12 మంది రెడ్డిల్ని ముఖ్యమంత్రి చేసింది 2 తెలుగు రాష్ట్రాల్లో. ఏ ఒక్కరోజైనా బీసీల పట్ల న్యాయం చేసిందా? నువ్వన్నట్టు ఈ తాపు విహెచ్ కాకను నామినేట్ చేస్తే మంచిగానే ఉండు. అదే ఒక హనుమంతరావు గారు లాంటి క్యాండిడేట్ ని పెట్టమని నేను రికమెండ్ చేశాను, ప్రపోజ్ చేశాను. అయ్యో కాక, నువ్వు ప్రపోజ్ చేసింది గందుక నేనెందుకో అనుకున్నా. వాళ్ళ ఎంపీలు ఉంటుండగా మాట్లాడాను, చేయలేదు. చేసుంటే నువ్వు మాట్లాడినా చేయలేదంటున్నావు కదా, ఇక చేసుంటే అనుకుంటే ఏం లాభమేందే కాక? అంటే బహుజనులారా, బీసీ ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ ముస్లిం ఆలోచించండి, నేను చెప్తుంది సత్యమా కాదా? ఆలోచించుతారు గాని ఆఖరికి నువ్వేం చించినవో అది చెప్పు పాలన్న. కాంగ్రెస్ పార్టీ రెడ్డిల్ది. అందుకనే ఆ కాలంలోనే ఎన్టీ రామారావు గారు 81లోనే ఇది కుల కుటుంబ అవినీతి పార్టీ అనే తెలుగుదేశం పార్టీ ఆయన పెట్టి కులాలకు మతాలకు అతీతంగా ఆయన ఫైట్ ఇచ్చారు. మొత్తానికి అది చెయ్యి పార్టీ కాదు, రెడ్డి పార్టీ అంటావు అంతేనా? మరి ఏం చేద్దామంటావే కాక? కాంగ్రెస్ పార్టీ మారాలి, రేవంత్ రెడ్డి మారాలి, సోనియా గాంధీ మారాలని ప్రార్థించండి. ప్రార్థనలు చేసిన అలవాటుకు ప్రార్థించమంటున్నావు గాని ప్రార్థన చేస్తే మారుతారానే కాక వాళ్ళు. ఈ కుల కుటుంబ పార్టీలు చిత్తుగా ఓడిద్దాం. అట్లన్నో మంచిగున్నది. అట్లయితేనే ఇంతరే కాక. అది సరే గాని ఇంకేమన్నా చెప్పేది ఉన్నదా ఎట్లా? ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. ఏ ముచ్చట చెప్పినా కోసాకర్కు ఇదైతే ఇచ్చిపెట్టావు కదా. సరేనే కాక, ఈ గుండు మరి చూసిండు కదా పబ్లిక్, పాలన్న కరస్టు ముచ్చట లేవట్టిండు. బీసీలందరూ కూడా దీని మీద ఆలోచన చెయ్యాలి.